చెప్పులు కుట్టే వాళ్ళని పోలీసులు అటాక్ చేయడంతో అది చూసి ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన బాలు మీనా. చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర ఫోన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిన బాలు. ఒక అమ్మాయి పాడేసుకుందంటూ ఇక ఆ అమ్మాయి వివరాలు చెప్పడంతో అసలు నిజం తెలుసుకున్న బాలు మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక చింతమణి అయితే ప్రభావతి దగ్గరికి రావడంతో ఏంటండి ఏం కావాలి, మీ పిల్లల్ని ఏమన్నా ఇక్కడ జాయిన్ చేస్తున్నారా ఏంటి అని ప్రభావతి అడగడంతో లేదు నేనే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, మీరు చాలా బాగా నేర్పిస్తారని బయట చాలా మంచి టాక్ ఉందండి మీ మీద, అందుకని మీ దగ్గరే నేర్చుకుందామని వచ్చానండి అని ఇక చింతామణి చెప్తుంటే అవునా సరే అండి జాయిన్ అవ్వచ్చు, ఒకసారి మీకు ఎంతవరకు డాన్స్ అయితే చేసి చూపిస్తారా అని ఇక ప్రభావతి అడగడంతో సరే డ్యాన్స్ వేసి చూపిస్తాను అని చింతమణి అయితే ఇక ప్రభావతి వాళ్ళు కూర్చుండగా పక్కకి వెళ్ళి డ్యాన్స్ అయితే వేస్తుంది. ఇక ఆ డ్యాన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటి కామాక్షి ఇంత బాగా వేస్తుంది, ఇవి టీచరే ఏంటి కొంపతీసి స్టూడెంట్స్ కన్నా టీచర్ కన్నా చాలా బాగా వేస్తుంది డ్యాన్స్ అని ఇక ప్రభావతి అయితే కామాక్షితో అంటుంది. చెప్పండి గురుగారు నా డ్యాన్స్ మీకు ఎలా అనిపించింది అని ఇక చింతమని అడుగుతుంటే అబ్బా చాలా బాగా వేశారండి, చాలా బాగా వేశారు, ఇంత బాగా వేస్తారని అసలు కల్లో కూడా అనుకోలేదు, చాలా బాగుంది, మీ నాట్యం చాలా అందంగా నాట్యం చేస్తున్నారు మీరు అని ఇక ప్రభావతి పొగుడుతుంటే పర్లేదండి టీచర్ మీరు చాలా మంచిగా నేర్పిస్తారని నేను బయట విన్నాను, మీకన్నా నేనేం బాగా వేయను కానీ జస్ట్ మీ దగ్గర జాయిన్ అవ్వి మీతోటి కొన్నిసార్లు వచ్చి నేర్చుకుందామని మేము కూడా అనుకుంటున్నాను, అందుకే వచ్చాను అని చింతామణి చెప్తుంటే సరే కానీ మరి మీరు ఏం చేస్తూ ఉంటారు, హౌస్ వైఫా లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తారా అని ప్రభావతి అడగడంతో నేను పూల డెకరేషన్స్ చేస్తూ ఉంటాను, పిల్లలకి మెచ్యూర్ ఫంక్షన్స్కి బర్త్డేస్కి ఇవన్నీ నేనే చేస్తూ ఉంటాను, అన్నట్టు మీ కోడలు కూడా పూల డెకరేషన్ చేస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి చింతమని అడుగుతుంటే అవును చేస్తూ ఉంటుందిలే, తన పేరు ఏంటి అండి అని చింతమని అడగడంతో తన పేరు మీనా, ఇప్పుడు ఆయన తన గురించి మీకెందుకు అని ప్రభావతి అడుగుతుంటే ఏం లేదు తన గురించి బయట చాలామంది చెప్పుకున్నారులే డెకరేషన్స్ గురించి, మరియు బండి తీసుకుని బండి వెనకతలు పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి పూలు అమ్ముకుంటుందంట కదా, మీరు ఇంత పెద్ద డాన్సర్ టీచర్ అయ్యి ఉండి తనేంటి అలా బండి మీద పూలు అమ్ముకుంటుంది చిరాగ్గా అని ఇక చింతమ్మని అంటుంటే ఏవండి మీరు మీ వృత్తి కోసం మీరు కష్టపడి ఇంత పైకి వచ్చారు, తను కూడా పూలు అమ్మి డెకరేషన్ చేసి ఇంత పైకి రావచ్చు, ఎవరికి తెలుసు, ఇంకొకసారి మా మీనా గురించి తప్పుగా మాట్లాడకండి అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంటే ప్రభావతి మాత్రం ఇంకా వదిలేయండి అవన్నీ మీకు ఎందుకు వదిలేయమని చెప్తుంది ప్రభావతి. సరే ఏం లేదు నేను కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నాను కదా అందుకని మీనా గురించి తెలుసుకుందామని అనుకున్నాను, మీనా వాళ్ళ అమ్మగారు కూడా తెలుసు నాకు, మీనా వాళ్ళ అమ్మగారు గుడి ముందు షాప్ పెట్టుకుని అక్కడ పూలు అమ్ముకుంటారు కదా, వీళ్ళందరూ పూలు అమ్ముకునే వాళ్ళే కదా, నాకు నా ఫీల్డ్లో పూలు అమ్ముకునే వాళ్ళందరి గురించి తెలుసు, అందుకని మామూలుగా మీ కోడలో కాదా అని కనుక్కుందామని అడిగాను అంతేనండి అని చెప్పేసి ఇక చింతామణి అంటుంటే సరే ఇంకా అవన్నీ వదిలేయండి, మీరు జాయిన్ అవుతారంటే చెప్పండి రేపు నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రభావతి చెప్పడంతో ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని బయట కారు దగ్గరికి వెళ్ళి ఇక చీర మరియు పూలు తీసుకొస్తుంది ఇక చింతామణి ప్రభావతి కోసం. ఇక ఆ చీర పువ్వులు పళ్ళు అన్నీ చూసి ఇక మురిసిపోయి అమ్మ నాకెందుకు ఇవన్నీ వద్దు అంటుంది ప్రభావతి. లేదండి తీసుకోవాలి, మీరు గురువు గారు కదా, ఇప్పటికొచ్చి నేను ఎవరి దగ్గర భరతనాట్యం నేర్చుకోలేదు, నాకు వచ్చిందే చేశాను, ఇందాక మీరు చూసింది కూడా, మీరు మా గురువుగారు కాబట్టి నా మొట్టమొదటి గురువుగారికి మరి ఈ మాత్రం ఇవ్వాలి కదా, మీరు నాకు ఎలా నేర్పాలో ప్రాక్టీస్ ఎలా చేయాలో అని చూస్తూ ఉండండి సరేనా, నాకు బాగా ప్రాక్టీస్ చేయించి నేను బాగా వేసేలా చేయాలి, నాకు చాలా ఇష్టం భరతనాట్యం అంటే, సరేనండి ఇక నేను వెళ్తాను అని ఇక చింతమ్మని అయితే బయటికి వచ్చేస్తుంది. ఏంటక్క ఇవన్నీ చేస్తున్నావు ఏమైంది అని ఇక చింతమ్మని మనిషి అడుగుతుంటే చెప్తానురా, నాకు మీనాని ఎలా ఆపాలో బాగా దొరికింది ఇప్పుడే ఛాన్స్, వాళ్ళ అత్తయ్యకి మీనా అంటే ఇష్టం లేదని నాకు బాగా అర్థమవుతుంది, ఇవి అడ్డం పెట్టుకుని ఆ బండి మీద మీనా ఎక్కడికి వెళ్ళకుండా నేను చేస్తాను కదా, కోడల మీద విరక్తి పుట్టేలా నేను చేస్తాను కదా అని ఇక మనసులో అయితే తను చెప్పేసి మనసులో అనుకుని ఇక లోపలికి అయితే కారు ఎక్కేసి వెళ్ళిపోతుంది ఇక చింతామణి. ఇక ప్రభావతి అయితే ఇంటికి వచ్చేస్తుంది. రోహిణి అలా బాధపడడం చూసి అమ్మ రోహిణి నువ్వు ఇలా బాధపడితే అవ్వదు, కానీ మీ నాన్నగారి ఫోటో ఏమన్నా ఉంటే తీసుకురా, మీ నాన్నగారికి మనం ఇష్టమైన కూరలు వండి పెట్టాలి ఆ ప్లేస్లో, మీ నాన్నగారికి ఏ కూరలు ఇష్టమో చెప్పు వండి పెడదాము అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే సరే అత్తయ్య ఫోటో నేను తీసుకొస్తాను, సరే అత్తయ్య అనిక బయటికి వెళ్ళిపోతుంది రోహిణి. ఏంటో ఈ పిల్ల ఇలా బాధతో ఇంకెన్ని రోజులు ఉంటుందో ఏంటో పాపం
ఆస్తులన్నీ ఏమైపోయినాయి ఏంటో అనేక ప్రభావతి అయితే డల్గా కూర్చుని ఉంటే అప్పుడే బాలు వస్తాడు. ఏంటి లక్షావతి, ఎందుకని డల్గా కూర్చున్నావు? మలేషియా ట్రిప్ ప్లాన్ ఫెయిల్ అయిపోయిందనా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే ఫెయిల్ అయిపోయింది, మొత్తానికి మనిషి పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళి కనీసం రోహిణి వాళ్ళ నాన్నగారు ఎలా ఉంటారు ఏంటి, ఒకవేళ మనం అక్కడికి వెళ్తే ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో, ఆయన జైల్లో ఉంటే మాత్రాన బయట తన ఫ్రెండ్స్ ఎవరొకరు ఉంటారు కదా అనుకున్నాను. ఆఖరికి మలేషియానే వెళ్లకుండా చేసేలా చేస్తారు మొత్తం వీళ్ళు. అసలు మలేషియాలో ఏం చేశారో, ఏమేం ఫ్రాడ్ పనులు చేశారో ఏంటో భయం వేస్తుంది అని ప్రభావతి అంటుంటే, ఏంటి నీ నోట్లోంచే వచ్చాయి అమ్మ ఇలాంటి మాటలు? ఫ్రాడ్ అంటున్నావేంటి? అంటే రోహిణి వాళ్ళ నాన్న ఫ్రాడ్ అని నీకు అనుమానంగా ఉందా ఏంటి అని బాలు అడిగేసరికి, ఏమోరా నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. పోనీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కూడా మనమన్నా వెళ్దాము అంటే ఆ మలేషియా మామయ్య వచ్చి ఏం చెప్పాడో గుర్తుందా? విన్నావు కదా నువ్వు కూడా. అక్కడ మీ నాన్నగారిని ఆయన్నే చంపేశారంటే వాళ్ళ తరపున వాళ్ళ కూతురున్నా మనం వెళ్ళినా ఎవరినన్నా చంపేస్తారు అని చెప్పాడు. ఇప్పుడు మనం మలేషియా వెళ్ళడానికి కూడా లేకుండా పోయింది. ఎంతో ఆశపడ్డాను. పోలీస్ కూడా వచ్చి పాస్పోర్ట్లకి ఎంక్వైరీకి కూడా వచ్చాడు. ఇదంతా అసలు ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లేదు. ఈ టైంలోనే చనిపోవాలి ఆయన. మనం మలేషియా వెళ్ళొచ్చాక చనిపోవచ్చు కదా. ఆస్తి మొత్తం రోహిణి పేరు మీద రాకుండానే ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఇదంతా ఆస్తి ఎప్పటికి దక్కుతుందో ఏంటో. కోర్టులో వేస్తే అసలు ఆస్తి చేతికి వస్తుందో లేదో కూడా తెలియడం కూడా పోయింది. కామాక్షి అదే అంటుంది అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, నీ బాధ నీ వియ్యంకుడు చచ్చిపోవడం కాదు కానీ ఆస్తులు ఏమి రాకుండా పోయాయనే కదా నీ బాధ. ఆస్తి మొత్తం వస్తే మనోజ్ గాడికి అంటగట్టేసి వాడిని పెద్ద డబ్బున్న వాడి కింద చేసేద్దామని పాపం ఎన్నో కళలు కానీ ప్లాన్ చేసేసావు. కానీ అవేమీ ఇప్పుడు నెరవేరలేదు కాబట్టి ఇలా చేస్తున్నావా నువ్వు? సర్లే ఎలాగోలా ఉండి లక్షావతి, నాకైతే అనుమానంగానే ఉంది. అసలు వాళ్ళ నాన్న ఏ వ్యాపారం చేసేవాడు? వాళ్ళ నాన్నని ఎందుకని అంత కక్ష కట్టి చంపేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడు చనిపోయిన వాళ్ళకి చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి చెప్పాలే కానీ ఇలా సిక్కలు తీసుకొచ్చేస్తారా ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని బాలు ఇక ప్రభావతి దగ్గర చెప్తుంటే, అవునరా నాకు అదే డౌట్ వచ్చింది, ఎందుకులే పవన్లే అని ఊరుకున్నాను. సర్లే చూద్దాం, ఎలాగో ఆస్తి కోర్టులో ఉంది కదా, కోర్టులో ఆస్తి బయటపడగానే అప్పుడు చూస్తాను వీళ్ళందరి సంగతి. అసలు ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధాలు చెప్తున్నారో అప్పుడే తెలుస్తుంది అని చెప్పేసి ఇక ప్రభావతి మరియు బాలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి అయితే ఇక విద్య దగ్గరికి వెళ్తుంది. విద్య పద ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం దావా అని చెప్పేసి ఇక పిలవడంతో సరే వస్తున్నాను పదే అని ఇక స్కూటీ తీస్తుంది విద్య రోహిణి ఇద్దరు అయితే ఇక సుగుణమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏంటమ్మా ఇలా వచ్చావు, ఏమైంది? ఏం లేదు, ఒకసారి నాన్న ఫోటో ఇవ్వవా నాకు అని చెప్పేసి ఇక రోహిణి అడిగేసరికి, ఇప్పుడెందుకే, ఇవ్వమ్మా చెప్తాను, సరే తీసుకొస్తానుండు అని ఇక సుగుణమ్మ అయితే లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి ఫోటో అయితే తీసుకొచ్చి రోహిణి చేతిలో పెడుతుంది. ఏంటే ఎందుకు మీ నాన్నగారి ఫోటో అడుగుతున్నావు? మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టడానికి. అంటే నిజం చెప్పేసావా ఏంటి? నిజం చెప్తే నన్ను బయటికి గెంటేస్తారు. నేను నిజమేం చెప్పలేదు, కానీ ఇప్పుడు అబద్ధం మీద అబద్ధాలు చెప్పుకుంటూనే సరిపోతుంది. కానీ మా నాన్నగారే అసలైన నా నాన్నగారే మా మలేషియా నాన్నగారని చూపిద్దామని తీసుకెళ్తున్నాను. అర్థం కాలేదా ఆంటీ? ఏం కాదు, రోహిణి ఆల్రెడీ వాళ్ళ నాన్నని కోల్పోయింది కదా, ఇప్పుడు మలేషియాలో ఉంటున్నారని అబద్ధం చెప్పింది కదా, ఆయన కూడా చనిపోయినట్టు చేసేసింది. అందుకని ఫోటో కావాలని వీళ్ళ అత్తయ్య అడిగితే ఫోటో కోసం మీ ఇంటికి వచ్చారనమాట అని చెప్పేసి ఇక విద్య అంటుంటే, అవునా ఫోటో కోసం వచ్చావా? మరి ఫోటోలో వాళ్ళు ఎవరైనా చూసి గుర్తుపడితే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, లేదు ఎవరు గుర్తుపట్టరు అని సుగుణమ్మ రోహిణి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. పర్లేదులేండి ఆంటీ, అంత ముసలి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎవరా లేరు కదా, అంత పెద్ద ఆయన గుర్తుపట్టాలంటే ఇదిగో సత్యం గారే గుర్తుపట్టాలి, అదే బాలు వాళ్ళ నాన్న, వాళ్ళు గుర్తుపట్టారు కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. పదని తీసుకువెళ్దాం, పద రోహిణి వెళ్దాం మనము అని ఇక సుగుణమ్మకి అయితే వెళ్తున్నామని చెప్పేసి బయటకైతే వచ్చేస్తారు విద్య మరియు రోహిణి. ఇక ఫోటో పట్టుకుని రోహిణి అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా అందరి ముందు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. ఆ ఫోటో చూసి నాన్న అని గట్టిగా ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అయ్యో రోహిణి ఎందుకు ఏడుస్తున్నావు అని అందరూ వచ్చి అప్పుడే అడుగుతుంటే, అయ్యో మీ నాన్నగారి ఫోటో తీసుకొచ్చావా, ఏడవకు అమ్మ ఏడవకు, మేమున్నాం కదా నీకు, ఎందుకని ఏడుస్తున్నావు, బాధపడకలాగా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, సరే అత్తయ్య బాధపడను అని చెప్పేసి ఇక మళ్ళీ ఏడుస్తుంది రోహిణి. అప్పుడే ఇక మనోజ్ అయితే హక్ చేసుకుంటాడు. ఇక ఆ ఫోటో తీసుకుని పక్కన పెడుతుంది ప్రభావతి అయితే. వెళ్ళు
ఫ్రిడ్జ్లో పూలమాల కట్టి ఉంచింది మీనా. ఆ పూలమాల దండ తీసుకువెళ్ళి ఆ ఫోటో ఫ్రేమ్కి వెయ్యి అని చెప్పేసి ఇక సత్యం చెప్పడంతో ఆ దండ అయితే తీసుకెళ్ళి ఇక ఫోటో ఫ్రేమ్కి వేస్తుంది ప్రభావతి. ఇక వేశాక అప్పుడే ఇక బాలు మీనా ఇంటికి వస్తారు. ఏంటిది, ఏం జరిగింది ఇక్కడ, ఏమవుతుంది ఇక్కడ అని చెప్పేసి బాలు అడుగుతుంటే అది రోహిణి వాళ్ళ నాన్నగారి ఫోటో, అది వాళ్ళ విద్య వాళ్ళ ఇంట్లోంచి తీసుకుని వచ్చిందంట రోహిణి. ఇవాళ చనిపోయారు కదా, ఆయన ఫోటోకి మనం ఇష్టమైన భోజనాలన్నీ పెట్టాలి కాబట్టి ఫోటో తీసుకుని రమ్మని చెప్పాను రా బాలు, అందుకని తీసుకొచ్చింది తను. ఇప్పుడు నీకేమైంది, ఎందుకని అలా రెచ్చిపోయి అడిగేస్తున్నావేంటి అని ఇక ప్రభావతి బాలుని అడుగుతుంటే, అవునా ఇంకా నేను చనిపోయారని నమ్మబుద్ధి కావట్లేదు, మీరు అప్పుడే నమ్మేసి ఈ ఫోటో కూడా చూసారా, పోన్లే ఫోటో ద్వారా అయినా సరే రోహిణి వాళ్ళ నాన్నగారిని చూసే భాగ్యం దక్కింది అని ఇక బాలు అంటుంటే, సర్లే ఎలాగోలా అయితే ఎస్కేప్ అయిపోయాను అని మనసులో అనుకుంటుంది రోహిణి. కానీ అదేంటి, మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఫోటోలో ఏంటి ఏదో మిషన్ కుట్టుకునే వాళ్ళ ఉన్నాడా ఫోటోలో, ఏంటది పాలరమ్మ, నిజంగానే మీ నాన్న డబ్బున్నవాడేనా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, చూసారా మావయ్య ఈ పరిస్థితుల్లో కూడా బాలు ఎలా మాట్లాడుతున్నాడో, మా నాన్నగారు చనిపోయి నేను బాధలో ఉంటే బాలు ఎలా డైలాగులు వేస్తున్నారో చూడండి, ఆ ఫోటో మా నాన్నగారు మలేషియా వెళ్ళక ముందు ఫోటో అది, ఆయన డబ్బును మనిషి కాకముందు తీయించుకున్న ఫోటో అది, ఆ ఫోటోయే ఇక్కడ ఉండిపోతే వీధి దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చాను, మా నాన్నగారు మలేషియా వెళ్ళాక తర్వాత ఫొటోస్ ఏమి తీసుకోలేదు, నాకు ఎప్పుడు పంపలేదు, అందుకని నా దగ్గర ఫొటోస్ ఏమీ లేవు, ఈ ఫోటోనే ఉందని తీసుకొచ్చాను, చూడండి అంకుల్ ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి ఇక రోహిణి చెప్పడంతో, రే బాలు ఇంక చాలు ఆపుతావా, బాధలో ఉంది కదా తననేమి అనకి ఇప్పుడు నువ్వు సరేనా అని ఇక సత్యం చెప్పడంతో, సరే నాన్న మీనాకి నాకు చిన్న పని ఉంది బయటికి వెళ్ళి వస్తాము అని ఇక మీనా బాలు అయితే బయటికి వెళ్తారు. ఇక రోహిణి కోసం అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంటారు బాలు మీనా. ఇంకో పక్క చెప్పులు కుట్టే వాళ్ళు అయితే చెప్పులు కుడుతూ ఉంటే రోడ్డుకి అడ్డంగా వేసుకున్నారని, రోడ్డు మీద కంటూ వాళ్ళు షాప్ వేసుకున్నారని, ఇక ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు అని ఇక ట్రాఫిక్ పోలీసులు అయితే వచ్చి ఇక వాళ్ళని లెగండి, ఇక్కడి నుంచి లెగండి, తీసేయండి షాప్ అని చెప్తుంటే వాళ్ళు మాత్రం, లేదయ్యా ప్లీజ్ అయ్యా మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే వేసుకున్నాము, దీని మీదే మాకు ఆధారం, మేము ఇక్కడే బతుకుతున్నాం, మాకు ఇల్లు వాకిలి కూడా ఏమీ లేదు, మీరు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి గెంటేస్తే మేము ఎక్కడ ఉండాలయ్యా, కొంచెం దయ చూపండి అయ్యా, మేము ఇక్కడే ఉంటాం, మీరు కొంచెం ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయ్యండి అయ్యా, కంప్లైంట్ ఎవరిచ్చారో చెప్పండి, పోనీ మేమే వెళ్ళి వాళ్ళని బతుకులాడుకుంటాము, మాకు ఇది తప్ప ఇంకా వేరే ఇల్లు లేదయ్యా అని చెప్పేసి ఇక ఆ ముసలావిడ అమ్మ ఇద్దరు ఆ పోలీసులను అడుగుతుంటే, నీకే చెప్తే ఒకసారి అర్థం కదా, లేగు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి ఇక పోలీసులు అంటుంటే, అయ్యా ప్లీజ్ అయ్యా అని చెప్పేసి ఇక ముసలాయన అడుగుతాడు, ఏం పని అవ్వదు వెళ్ళండి ఇక్కడి నుంచి అని ఇక ఆ పోలీస్ గెంటేస్తాడు ముసలావిడిని. ఇక ఆవిడైతే వెళ్ళి రాయబంది పడిపోతుంది, తలకి దెబ్బ తగులుతుంది. చూసిన మీనా బాలు అయితే కంగారుగా వచ్చి, ఏంటి అసలు నువ్వు పోలీసువేనా, ఏం మనిషివయ్యా నువ్వు, ఆవిడ వదిలేయండి అంటే ఇలా గెంటేస్తావా, ఆవిడ తలకి ఎంత పెద్ద గాయమైంది చూసావా, ఏమనుకుంటున్నావు అసలు, పోలీసు అయితే మాత్రాన సాధారణ మనుషుల మీద చేయేద్దాం అనుకుంటున్నావా, అలా తలకి దెబ్బ తగిలితే చూడనట్టు వదిలేసి వెళ్ళిపోతావా, అసలు నిజంగా పోలీసువేనా, అసలు నువ్వు మనిషివేనా అని ఇక బాలు అయితే గట్టిగా తిడుతుంటే, రే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పోలీసుల మీద చేతులు వేసావంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు అని ఇక పోలీసు అంటుంటే, ఏం చేస్తావు మహా అయితే జైల్లో పెడతావు, నీ గురించి కూడా నేను చెప్తాను, ఆవిడ తలకి గాయం తగిలేలా చేసావని నీ గురించి కూడా నేను కేసు పెడతాను, అప్పుడు నీ పోలీసు ఉద్యోగమే పోతుంది, ఏం చేసుకుంటావో చేసుకో ఛీ అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏవండి ఆవిడ్ని వదిలేయండి, ఆయనని పదండి ఈవిని హాస్పిటల్కి తీసుకెళ్దాం, కార్లో ఎక్కించుకోండి అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో ఇంకా అవన్నీ మా ముసలాయన్ని కార్లో ఎక్కించుకొని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు బాలు. ఇక బాలు అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళాక ఇక ఆవిడైతే బెడ్ మీద ఉంటుంది, ఆ ముసలాయన బాధపడుతూ ఉంటాడు. అయ్యో మీరు బాధపడకండి, ఏం అవ్వదు, ఇదిగో నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను కట్టేస్తానులే అని చెప్పేసి ఇక బాలు అయితే డబ్బులు కట్టడానికి వెళ్తుంటే, బాబు వద్దు బాబు, ఎవరో ఒక ఆవిడ ఇంతకు ముందు ఒకసారి నా దగ్గర ఫోన్ పాడేసుకుంది, ఈ ఫోన్ తీసుకువెళ్ళి అమ్మేయండి, దీనికి ఎంత డబ్బులు వస్తుందో డబ్బులు హాస్పిటల్లో కట్టేయండి, మేము వెళ్ళిపోతాం, మీ సొంత డబ్బులు మాకు ఇవ్వద్దండి అని చెప్పేసి ఇక ముసలాయన అయితే బాలు ఫోన్ తీసుకువెళ్ళి మళ్ళీ బాలుకే ఇస్తాడు. ఆ బాలు ఫోన్ ముసలాయన దగ్గర ఉండడం చూసి బాలు ఒకసారిగా షాక్ అయిపోయి, మీనా చూసావా ఇది, అవునండి ఇది మీ ఫోనే, ఈయన దగ్గరికి ఎలా వచ్చింది, ఈయన ఎలా కొట్టేస్తారు, ఈయన కొట్టే మనిషి కాదే, ఒకసారి అడగండి అని మీనా అడగడంతో, ఈ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చిందండి,
అని చెప్పేసి బాలు అంటాడు. ఏ బాబు ఈ ఫోన్ నీదా? అవును ఈ ఫోన్ నాదే. ఈ ఫోన్ చాలా రోజుల నుంచి పోయింది. ఎక్కడికి పోయింది ఏంటి అని చాలా వెతుక్కున్నాను కానీ దొరకలేదు. ఈ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చిందండి? నా దగ్గరికి రావడం అంటే ఒక అమ్మాయి చెప్పులు కుట్టించుకుందామా నా దగ్గరికి వచ్చింది. చెప్పులు కుట్టించుకున్నాక ఆటో ఎక్కేసి వెళ్ళిపోబోతుంటే తన ఫోన్ జారి పడిపోయింది రోడ్డు మీద. తను ఎంత పిలిచినా తను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. తన దగ్గర ఇంకా ఫోన్ ఏదో ఉన్నట్టుంది. ఈ ఫోన్ని ఇంకా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది బాబు. ఆ ఫోన్ తీసి మా దగ్గర దాచాము అని చెప్పేసి ఇక ముసలాయన చెప్తుంటే, థ్యాంక్స్ పెద్దయ్య, ఇన్ని రోజులు దాచినందుకు, నా ఫోన్ దాచినందుకు నేనే బిల్ కడతాను, మీరేమీ కట్టాల్సిన అవసరం లేదు, థ్యాంక్ యూ సో మచ్. నీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నేను పనిచేస్తున్న చుట్టుపక్కలే ఉంటుంది బాబు, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. లేకపోతే ఆ అమ్మాయి నాకు తెలుసు, ఆనవాళ్ళు కూడా చెప్తాను, జుట్టు పొడవుగా ఉంటుంది, బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది తను అని ఇక ముసలాయన చెప్పడంతో, అవునా బ్యూటీ పార్లర్ జుట్టు పొడుగు అంటే ఏమండి విద్య అంటారా? నీ దగ్గర విద్య ఫోటో ఉంటే ఒకసారి చూపించు మీనా అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, నా దగ్గర ఫోన్ లేదండి, మీ దగ్గరే ఫోన్ ఉంది, ఒకసారి నేను విద్య దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని వస్తాను, దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా తనో కాదు, మీరు ఇక్కడే హాస్పిటల్లో ఉండండి, నేను విద్య దగ్గరికి వెళ్తాను అని ఇక మీనా అయితే బాలు ఫోన్ తీసుకుని విద్య దగ్గరికి వెళ్తుంది. ఏంటి మీనా మళ్ళీ వచ్చావేంటి? ఈ మధ్యకాలం అస్తమానం మా ఇంటికి వస్తున్నావు ఏంటి? నాతో బాగా ఫ్రెండ్స్ క్లోజ్ అయిపోయావా అని ఇక విద్య అడుగుతుంటే, కాదు నీకు పెళ్లి చూపులు చూద్దాం అనుకుంటున్నాను, మా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు, విద్య చాలా బాగుంటుంది, హెయిర్ పొడుగ్గా ఉంటుంది, పైగా బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది, బోల్డ్ డబ్బులు వస్తాయి, ఒకసారి ఫోటో తీసి పంపమంటున్నారు, ఒకసారి నించోవా అని ఫోటో తీసి పెళ్లి చూపులకు పంపుతాను అని చెప్పేసి ఇక మీనా అయితే రకరకాలుగా చెప్పడం వల్ల ఇక విద్య అయితే నించుని ఉంటుంది. ఇక విద్య ఫోటో అయితే మీనా తీసుకుని, సరే నేను వెళ్తున్నాను విద్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. ఏమండి ఇది చూడండి ఒకసారి ఫోటో చూపించండి అని ఇక మీనా అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయి బాలుకి అయితే ఫోన్ ఇస్తుంది. చూడండి తినేనా అని బాలు అడిగేటప్పటికి ఇక ఫోన్లో తన ఫోటో చూపించి, అవును తినే ఫోన్ పడేసుకుని వెళ్ళిపోయిందా రాజు, చెప్పులు కుట్టించుకుని కూడా తినే అని చెప్పేసి ఇక ఆ ముసలాయన చెప్తాడు. అమ్మని అంటే విద్య దొంగలించిందనమాట నా ఫోన్. కానీ విద్య దొంగలించడానికి అవసరం ఏముంది? రోహిణి ఏమైనా చేయమందా? అసలు ఏం జరిగిందో కనుక్కోవాలి. మీనా నువ్వు వీళ్ళతో దగ్గర ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని ఇక బాలు అయితే ఫోన్ తీసుకుని విద్య వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఏ విద్య తలుపు తీ విద్య అని గట్టిగా కొడతాడు బాలు. ఏమైంది బాలు, ఎందుకంత గట్టిగా కొడుతున్నావు తలుపు, ఏమైంది చెప్పు అని ఇక విద్య అడుగుతుంటే, ఏం అవ్వాలా, ఎంత మంచి పని చేసావో తెలిసిందా నీకు? ఈ ఫోన్ అసలు ఎందుకు పాడేసావు, ఎక్కడ పాడేసావు, గుర్తొచ్చిందా ఈ ఫోన్ ఎవరిదో అని బాలు అడుగుతుంటే, బాలు నాకు తెలియదు బాలు. ఏంటి తెలీదా? నువ్వు ఫోన్ ఎక్కడ పాడేసుకున్నావో, ఆ ఫోన్ ఎవరు తీసి దాచారో నాకు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు, నిన్ను కూడా చూపించాను వాళ్ళకి, నువ్వే తీసుకున్నావు, నువ్వే పాడేసుకుని వెళ్ళిపోయావు అని కూడా చెప్పారు. అసలు నా ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది, నీ దగ్గర నుంచి రోడ్డు మీద ఎందుకు పడిపోయింది, నాకు మొత్తం తెలియాలి. అబద్ధాలు ఆడావంటే మాత్రం మర్యాద దక్కదు విద్య, చెప్తున్నాను, నాకు ఇప్పుడు చెప్పాల్సిందే అనిక బాలు అయితే గట్టిగా అడుగుతాడు ఇక కోపం మీద. అప్పుడు ఇక విద్య అయితే ఏం చేయాలి తెలియక, ఈ ఫోను గుణగాడు బ్లాక్మెయిల్ చేయడం వల్ల రోహిణి మీ దగ్గర నుంచి దొంగతనం చేయాల్సి వచ్చింది. తర్వాత ఏం చేయాలో తెలియక ఇక రోహిణి అయితే శివ వీడియోని బయటికి లీక్ చేయడంతో ఇదంతా జరిగింది బాలు, తను కావాలని చేయలేదు. గుణ డబ్బులు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఇలా చేసింది రోహిణి అని చెప్పేసి ఇక విద్య చెప్తుంటే, అంటే గుణగాడి దగ్గర రోహిణి డబ్బులు తీసుకుంది, ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఇలా శివ వీడియో కావాలని చెప్పాడా, అందుకేనా ఇలా చేసింది తను అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, అవునవును అందుకే చేసింది అని విద్య అంటుంది. అందుకు చేసిందా? అందుకు చేస్తే మాత్రం నా భార్య తమ్ముడి మీద చేయాలా? నాకు వచ్చి ఒక ముక్కు చెప్తే వాడి చేతులు కాళ్ళు విరగొడుతుంది కదా, నాకు చెప్పకుండా మా బామర్ది వీడియోని ఇలా బయటికి షేర్ చేస్తారా? ఇంట్లో వాళ్ళ పరువే బయటికి చేసేలా చేస్తారా? చిచ్చి అసలు ఏం మనిషి నాకు అర్థం కావట్లేదు. చెప్తాను, ఇంకా తను మలేషియా నుంచి వచ్చిందో లేదో, ఆ మటన్ కొట్టు మాణిక్యం మలేషియాని కనుక్కొని చెప్తాను. మలేషియా మామ పట్టుకుని తంతే అప్పుడు వాడే మొత్తం నిజం బయటికి కక్కేస్తాడు. అప్పుడు చెప్తాను పాదరం బంబాన్ని ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు. వన్స్ తను మలేషియా నుంచి రాలేదు అని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిందంటే మాత్రం మా అమ్మ మామూలుగా క్లాస్ పీకదు, తనకి చుక్కలు చూపిస్తుంది, చుక్కలు అంటే ఎలా ఉంటాయో మా అమ్మ తనకి చూపిస్తుంది అని చెప్పేసి ఇక బాలు అయితే విద్యకి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అమ్మో ఇలా ఉన్నాడేంటి బాలు, ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి, నేను నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో తెలియక ఏదో కలిపి చెప్పేశాను. ఇప్పుడు రోహిణికి ఫోన్ చేయాల్సిందే అని విద్య రోహిణికి ఫోన్ చేస్తుంది. హలో రోహిణి, కొంప మునిగిందే, మళ్ళీ ఏమైంది విద్య, పొద్దున్నే సాల్వ్ అయింది అనుకున్నాను కదా. అది కాదు, బాలుకి నేను దొంగలించిన ఫోన్ కనిపించేసింది, ఆ ఫోన్ దొరికేసింది. ఆ ఫోన్ ఎవరు తీసారో ఎవరు పాడేశారో కూడా తనకు తెలిసిపోయింది. ఇంటికి వచ్చి అడిగేసరికి గుణాగడ బెదిరించడం వల్ల అలా చేశామని చెప్పాను. మరి బాలు ఆగుతాడో ఆగడో నాకు అర్థం కావట్లేదు రోహిణి అని చెప్పేసి విద్య కాల్ చేసి చెప్పడంతో, అవునా ఇంత జరిగిందా, సరే అయితే నేను చూసుకుంటాను, నువ్వు అనవసరంగా ఫోన్ కాలంలో పడేయమంటే తీసుకెళ్ళి ఎక్కడ పడేసావే, నా కొంప ముంచావు కదా, ఆ ఫోన్ దొరకకూడదనే చేశాను, ఇప్పుడు ఆ ఫోన్ దొరికేసింది. దేవుడా ఎలాగో నువ్వే కాపాడాలి. మళ్ళీ ఇంటికి వచ్చి అందరి ముందు గుణ గురించి అడిగితే నేను సమాధానం చెప్పాలి. సరే విద్య, నేను ఫోన్ కట్ చేసేస్తున్నాను నీకు, రోహిణి ఫోన్ కట్ చేసేస్తుంది. అబ్బా ఇంత పెద్ద టెన్షన్ ఫిట్టింగ్ పెడతారేంటి వీళ్ళు, అందుకే వీళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేలా ఏదైనా చేద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళు మాత్రం ఇంట్లోంచి బయటికి వెళ్ళట్లేదు. వన్స్ వీళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు బాలు వచ్చి ఏం చెప్తాడో ఏంటో అని చెప్పేసి రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది తన రూమ్లో కూర్చుని. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.